ఇదిగో ఏ విధంగా ఉల్లాసభరితంగా మొహరం పండుగ జరుగుతూ ఉందో అంతే ఉల్లాసంగా పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉన్న ప్రజానీకం. మరి ఈ మొహరం సందర్భంగా ఏదైతే పూనకం వచ్చి పోతున్న ఏదైతే శక్తులు ఉన్నాయో ఈ శక్తులు దుష్ట శక్తులకు కొమ్ముకొస్తే దైవ శక్తులకు సహకరిస్తాయి అన్నది మనం వేచి ఉండాలి. మొహరం సందర్భంగా మరి ఉల్లాసభరితంగా ఏదైతే పండుగ జరుపుకుంటున్నారో ప్రజానీకం మరి భూమిని అపవిత్రం చేసే కార్యాలకు కాకుండా దైవశక్తులకు సహకరిస్తారని వేచి ఉండే పరిస్థితి. ఇప్పుడు సహకరిస్తారన్న నమ్మకం కూడా 99% లేదు. ఆ 1% మాత్రమే ఉంది దైవశక్తులకు సహకరిస్తారని. మొత్తం అన్ని పండుగలను రాక్షసులకు అనుకూలంగా మార్చబడ్డాయని ఈ సందర్భంగా మరొకసారి గుర్తుంచుకోగలరు. ఏ విధంగా చూడవచ్చు వ్యవసాయ భూముల మీద ఏ విధంగా ఇసుక మొరస ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు ఇల్లులు కట్టడం చూడవచ్చు. వ్యవసాయ భూములు ఏ విధంగా నాశనం చేస్తున్నారు. మొత్తం మంచి వైపు నడిపించవలసిన నాయకులు మాత్రం దుర్మార్గానికి కొమ్ముగాస్తూ దుర్మార్గపు కార్యాలనికి ఆర్థిక సాయం చేస్తున్నారు. మొత్తం ఈ టెర్రరిస్టుల రాజ్యాంగం, ఎందుకంటే ఇది రాక్షస రాజ్యాంగం కాబట్టి రాక్షస కార్యాలకే పెద్దపెట్టి వస్తుంది. దైవ కార్యాలను పూర్తిగా స్తంభింపజేసింది. మనం 0 స్థాయిలో దైవ కార్యాలకు సహకరిస్తూ ఇందో టిప్పర్ ఏ విధంగా మట్టిని తరలించుకోగలుగుతుందో చూడవచ్చు. అక్కడ మట్టి అన్లోడ్ చేసి ఈ విధంగా తిరిగి వస్తుంది. అక్కడ ముందు ఒక టిప్పర్, ఇక్కడ ఒక టిప్పరు. ఇప్పటికీ 2-3 నెలలైంది టిప్పర్లు చెరువుల మట్టిని తరలించడం. ఈ మట్టిని మొత్తం ఇటుకలుగా మార్చడం కోసం ఈ టెర్రరిస్టుల రాజ్యాంగ నాయకులు వ్యవహరిస్తారు. అలాగని ఈ నాయకులు ఇదంతా చేయట్లేదు. ఈ నాయకులతో మాఫియా చేయిస్తుంది. ఆ విధంగా మానసికంగా క్షుద్ర శక్తులతో మానసికంగా నాయకులను కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఈ విధంగా రాక్షస కార్యాలు చేయిస్తూ ఉంటారు. వచ్చిందంటే ఏ పండగనా ఏదో ఊరేగింపు జరిగింది, వచ్చాము వెళ్ళాము, కథ కంచికి మనం ఇంటికి అన్నట్లు అన్ని పండుగలు జరుగుతూ ఉన్నాయి. పండుగల ప్రధాన ఉద్దేశం ఏందో తెలియకుండా ఈ ప్రభుత్వం చేసింది. పండుగల యొక్క ప్రధాన ఉద్దేశం తెలియకుండా ఈ ప్రభుత్వం చేసి ఈ విధంగా భూమిని సర్వనాశనం చేసే కార్యాల వైపు నడిచే విధంగా ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం రావణ బ్రహ్మది. ఎర్రకోటను ఆక్రమించిన తీవ్రవాద మాఫియా తిరంగ జెండా అనేది తీవ్రవాదులది. ఎర్రకోటను ఆక్రమించి ఏ విధంగా దేశాన్ని సర్వనాశనం చేస్తూ అల్లాకొలం సృష్టిస్తున్న దుష్టశక్తులు ఎర్రకోట మీద ఎగరవలసిన ఎర్ర జెండాను తీసేసి రాక్షసుల జెండాను ఎగరవేస్తున్నారు. అది శాంతి మతం అని చెప్తుంది. శాంతి మతానికి సంబంధించిన హోంశాఖ, శాంతి మతానికి సంబంధించిన ఆర్మీ దళాలు, శాంతి మతానికి సంబంధించిన రెవెన్యూ మాఫియా, శాంతి మతానికి సంబంధించిన వ్యవసాయ శాఖ, ఈ విధంగా రోడ్డు రవాణా శాఖ, నగరాలను ఏర్పాటు చేసే శాంతి మతానికి సంబంధించిన రాజధానులను ఏర్పాటు చేస్తూ అడ్డగోలుగా భూమిని నాశనం చేస్తున్న శాంతి మతం. అది శాంతి మతం అని చెప్తుంది. అణ్వాయుధాలతో బెదిరిస్తూ భూమిని సర్వనాశనం చేసేది శాంతి మతం అంటారు. ఎర్రకోట మీద ఎగరవలసిన ఎర్ర జెండాను తీసేసి రాక్షసుల జెండాను ఎగరవేస్తూ భూమిని నాశనం చేస్తున్నారని ఈ సందర్భంగా మరొకసారి గుర్తుంచుకోగలరు.